నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు నేను వెజ్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చేసి హోటల్లో రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అదేవిధంగా ఆల్ వెజిటేరియన్ పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఏం లేదు, చికెన్ మటన్ దమ్ బిర్యానీ లాగే ఇది కూడా చికెన్ మటన్ బదులు ఆల్ వెజిటబుల్స్ పెట్టేసి మనము దమ్ చేస్తాం అంతే. ఈ రెసిపీలోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈ వెజ్ దమ్ బిర్యానీకి ప్రాణమైనటువంటి బిర్యానీ మసాలా ఏ విధంగా చేయాలో కూడా చూపించానండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి అవన్నీ ఫాలో అవ్వండి. ఒక మంచి బిర్యానీ అంటే ఎలా ఉంటుందండి, అందులో అన్నం విడివిడిగా కనిపించిద్ది. ఒకవైపు వైట్ కలరు, ఒకవైపు ఎల్లో కలరు, అడుగు నుంచి మసాలాతో నిండిన అన్నం, మంచి జబర్దస్తు సువాసన, అదేవిధంగా వీటికి తోడు మంచి టేస్ట్. ఇవన్నీ రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి మంచి పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే తయారవుతుంది. ఆ టిప్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పాను. చివరి వరకు చూసి ఆ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మంచి పర్ఫెక్ట్ జబర్దస్త్ బిర్యానీ మీరు కూడా చేసేసుకోండి. అలాగే ప్లీజ్ అండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ కూడా ఇవ్వండి. ముందుగా ఈ బిర్యానీకి మనము బిర్యానీ పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, అదేవిధంగా జీలకర్ర 1 స్పూను, అదేవిధంగా షాజీరా 2 స్పూన్లు, లవంగాలు 2 స్పూన్లు, మరియు యాలకులు కూడా 2 స్పూన్లు, ఇంకా చెక్క 3 ఇంచులు అన్నమాట. అలాగే మిరియాలు 1 స్పూను, పెద్ద యాలకులు 4 నుంచి 5 వరకు, దీన్నే బ్లాక్ యాలకులు అని కూడా అంటారు. అలాగే ఎండుమిర్చిని ఒక 5-6 తుంచి వేసేసుకోండి. అదేవిధంగా బిర్యానీ ఆకులు కూడా ఒక 4-5ని తుంచి వేసేసేయండి. అలాగే మేస్ లేదా జావిత్రి అని కూడా అంటారు, ఒక 2 తీసేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని దోరగా వేయించాలి. ఏ విధంగా అంటే ఇందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ మనకు మంచి అరోమాని ఇచ్చే వరకు మాడకూడదు. మాడకుండా మంచి అరోమా వచ్చే వరకు మాత్రం వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూను కసూరి మేతిని కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా నట్మెగ్ ఉంటుంది కదా, దాన్ని ఒక పావు వరకు గ్రేట్ చేసి కలపండి. ఇప్పుడు ఆల్రెడీ అవి వేడిగా ఉన్నాయి కదా, ఆ వేడికి ఈ కసూరి మేతి, నట్మెగ్ కూడా కొంచెం వేడయ్యి అందులో ఉన్న ఆయిల్స్ని రిలీజ్ చేస్తాయి. ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి, లేదంటే అందులో ఉన్న ఆయిల్స్ బయటకు వచ్చి సువాసన తగ్గుతుంది. చూసారా, ఈ విధంగా బరకగానే పట్టుకోండి, స్మూత్గా వద్దు. బరకగా ఉంటేనే మంచి టేస్ట్ అయితే మన బిర్యానీకి అందుతుంది. దీన్ని తీసుకొని ఒక గాజు బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోండి. ఇది మనకి 6 నుంచి 1 ఇయర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అలాగే ఎటువంటి వాసనలు పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 250 గ్రామ్స్ అంటే ఓ పావు కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 5-6 సార్లు కడిగేసి నీళ్లు పోసి నానబెట్టండి. ఇది 30 నుంచి 40 నిమిషాల వరకు నానాలి. అప్పుడే మన బిర్యానీ ఎక్సలెంట్గా వచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని హారిజాంటల్గా ఈ విధంగా హారిజాంటల్గా 1 రూపీ కాయిన్ మందం ఉంటుంది కదా, ఆ మందం మాత్రమే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఆ రేఖలన్నీ విడివిడిగా తీయాలన్నమాట ఈ విధంగా. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే ఫ్రై అయ్యేటప్పుడు తొందరగా అవ్వదు, ఒక చోట ఫ్రై అయ్యి ఒక చోట ఫ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక డీప్ ఫ్రైకి ఆయిల్ని తీసుకొని ఒక బాండీలో ఈ ఆనియన్ మొత్తం వేసేసేయండి. వేసి అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అవటానికి వస్తుంటుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మన ఫ్లేమ్ని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, మన ఫ్లేమ్ని సిమ్లోకి మార్చేసుకోండి. ఎందుకంటే ఈ స్పాట్లో తొందరగా నలిపెక్కుతాయి. ఆ నలిపెక్కటాన్ని తగ్గించాలంటే మనం కొంచెం బ్రౌన్ కలర్కి మారేటప్పుడే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చినప్పుడు వెంటనే తీసేసేయండి. తీసి ఆయిల్ అంతా వడిసిన తర్వాత దానిని ఒక పేపర్లో దీన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసేసి ఆ పేపర్లో వీటన్నిటిని వేసుకొని ఫోర్క్ తోటి నిదానంగా మొత్తం స్ప్రెడ్ చేసి ఆరనివ్వాలి. మన ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులో 125 గ్రామ్స్ పెరుగుని, తియ్యటి పెరుగైనా పుల్లటి పెరుగైనా ఏదైనా పర్వాలేదు. పుల్లటి పెరుగు అయితే నిమ్మకాయ పిండుకోవద్దు, తియ్యటి పెరుగు అయితే నిమ్మకాయ పిండుకోవాలి అంతే. తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 నుంచి 1.5 స్పూను, అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేసేసేయండి. దీంట్లో సాల్ట్ని 1 స్పూన్ యాడ్ చేయండి. కారాన్ని కూడా
1 స్పూన్ని యాడ్ చేసేసేయండి. ధనియా పౌడరు 1 స్పూను, అదేవిధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా, అది 1.5 స్పూన్ని వేసుకోండి. అదేవిధంగా పసుపుని 1/2 స్పూన్ వేయండి. ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర 1 కప్పు, అదేవిధంగా పుదీనా కూడా 1/2 కప్ని యాడ్ చేయండి. ఇందులో మనం ఆనియన్ వేయించి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్లు వేసేసేయండి. వేసి అలాగే లెమన్ జ్యూస్ 10 to 15 డ్రాప్స్ వేయండి. వేసి ఒక బీటర్ తీసుకొని దీన్ని బాగా కలిపేసేయండి. బాగా ఫైన్గా మొత్తం అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏవి ఉంటే అవి మొత్తం వేసేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో నాకు క్యాలీఫ్లవరు, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, బఠానీ అన్నీ ఉన్నాయి. అలాగే మీల్ మేకర్ కూడా కొంచెం 1/2 కప్ తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టి పిండి వేసేసుకున్నాను. మీరు కూడా ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసేసుకోవచ్చు అన్నమాట. అలాగని బీరకాయలు, వంకాయలు, గుమ్మడికాయలు, సొరకాయలు వేయమాకండి, బాగోదు తినటానికి. మన బిర్యానీకి ఏ అవసరమో అవి నేను చెప్పేది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ ఒక 3 వంతులు తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి వాటిలో 3 వంతులు ఫ్రైడ్ ఆనియన్ వేసేసేయండి. వేసేసి బాగా మొత్తం మిక్స్ చేయండి. ఆ మసాలా మొత్తం మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా, పెరుగు ఈ మొత్తం ఈ కూరగాయలకు బాగా పట్టే విధంగా బాగా కూరగాయని అలా నలుపుకుంటూ బాగా మొత్తం పట్టించేసేయండి. మన బిర్యానీకి మంచి స్మోకీ ఫ్లేవర్ని ఇవ్వాలంటే మండుతున్న బొగ్గును తీసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టి కొంచెం నెయ్యి వేసి మన మ్యారినేడ్ వెజిటబుల్స్లో పెట్టి మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు వదిలేసేయండి. మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే వదిలేసేయచ్చు, ఏం కాదు. 3 to 4 మినిట్స్ తర్వాత ఈ బొగ్గుని ఇందులోంచి తీసేసేయండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన మిగిలిన ఆయిల్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 స్పూను నెయ్యిని కూడా వేసేసుకోండి. వేసుకొని ఈ మ్యారినేట్ చేసినటువంటి వెజిటబుల్స్ని పరిచేసేయండి. మొత్తం అంతా పరిచిన తర్వాత దీన్ని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు దీన్ని ఉడికించండి. ఎందుకంటే దీనిలో ఉన్న మసాలాలు బాగా ఫ్రై అయ్యి మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మూత పెట్టేసేయండి. ఈలోపు మనము బిర్యానీ రైస్కి వాటర్ని పెట్టుకొని బిర్యానీ రైస్ని రెడీ చేసేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిదిప్పి మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి పక్కన ఉడికించండి. వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ని పోసి అందులో మన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి స్ప్లిట్స్, 2 అనాస పూలు, అదేవిధంగా 2 మరాఠీ మొగ్గలు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక 4 మిరియాలు వేసుకోవాలి. అదేవిధంగా దీనికి 1 స్పూన్ కళ్ళుప్పునైతే యాడ్ చేయాలి. ఇది ఏ విధంగా ఉండాలంటే మనం వాటర్ని టేస్ట్ చేసినప్పుడు సముద్రపు నీరు లాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన బిర్యానీకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీంట్లో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. దానివల్ల మనం బిర్యానీ రైస్ విడివిడిగా ఉడుకుతుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూను షాజీరాని కూడా యాడ్ చేయండి. ఈ షాజీరా స్మెల్ అనేది మన బిర్యానీ రైస్కి బాగా పడుతుంది వాటర్లో కనుక వేసి ఉడికిచ్చినట్లయితే. ఇందులోనే మనం ఆల్రెడీ రసం పిండినటువంటి నిమ్మ చెక్క ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసేయండి. పెరుగు కనుక పుల్లగా ఉంటే లెమన్ డ్రాప్స్ అవసరం లేదు, ఈ చెక్క వేస్తే సరిపోతుంది. పెరుగు పుల్లగా లేకపోతే ఇంక 4 నిమ్మరసం డ్రాప్స్ కూడా వేసేసేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి బాగా రోరింగ్ బాయిల్ వచ్చే వరకు వాటర్ని బాయిల్ చేయండి. చూసారా, వాటర్ బాగా బాయిల్ అయింది. సాల్ట్కి టేస్ట్ చేసినట్లయితే సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, సముద్రం వాటర్ లాగే ఉందన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని దీనికి యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇవి 45 మినిట్స్ వరకు నానున్నాయి కాబట్టి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు, 5 మినిట్స్ అయితే సరిపోద్ది. ఇది 80% కుక్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మిగిలింది దమ్లో కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఒక్కసారి అంతా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉడికించండి. మిగిలిన 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూసారా, 4 మినిట్స్ తర్వాత మన రైస్ ఈ విధంగా 80% కుక్ అయింది. ఇప్పుడు ఆ నిమ్మ చెక్కను తీసేయండి. ఈ 80% కుక్ అయినటువంటి మన రైస్ని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ వెజిటబుల్స్ మీద ఒక లేయర్ అన్నీ కొత్తిమీర, ధనియా, ఫ్రైడ్ ఆనియన్ వేసి పెట్టుకోవాలి. దాని మీద ఈ రైస్ని వేయాలి. వేసి దీన్ని అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేయాలి. దీని మీద మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేయాలి. ఈ విధంగా లేయర్స్గా వేసి మొత్తం అంతా గిన్నె అంతా ప్రతి లేయర్ని స్ప్రెడ్ చేసుకొని ధనియా, ఫ్రైడ్ ఆనియను, మింట్ లీవ్స్ కలుపుకుంటూ అలా లేయర్స్గా పై వరకు మొత్తం అంతా మన రైస్ని దీనికి యాడ్ చేయాలి.
ఇప్పుడు ఫైనల్గా దీనికి కలర్ ఇవ్వాలంటే కలర్ ఉంటే మామూలుగా పాలల్లో వేసి కొంచెం తయారు చేసి పెట్టుకోండి. సాఫ్రాన్ ఉన్నా కానీ సాఫ్రాన్ పాలల్లో నానబెడితే మంచి కలర్ వస్తుంది. దాన్ని ఆ పైన అలా రౌండ్గా పోసుకొని మూత పెట్టండి. ఇప్పుడు దీన్ని దమ్ చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మన తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ గిన్నెను ఆ ప్యాన్ మీద పెట్టండి. ఇప్పుడు ఆ ప్యాన్ మూత తీసేసి దాని మీద ఒక కాటన్ క్లాత్ని తడిపి శుభ్రంగా వాటర్ని పిండేసి దాని చుట్టూ అలా ఆవిరిపోకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా దానిపైన అలా చుట్టాలన్నమాట. చుట్టి దాని మీద మనం మూతని పెట్టేసేయండి. పెట్టి ఫస్ట్ 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. తర్వాత ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. ఈ క్లాత్ లేని వాళ్ళు గోధుమ పిండిని కూడా దాని చుట్టూ అమర్చుకోవచ్చు. చూసారా, 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిచ్చాను, ఒక 20 మినిట్స్ సిమ్లో ఉడికిచ్చాను. తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోయింది. నాకు క్లాత్ కొంచెం ఎందుకో ప్రెషర్ లీక్ అవుతున్నట్టు అనిపించింది, అందుకని నేను గోధుమ పిండి చుట్టాను. తర్వాత అదైతే బాగా అతుక్కొని ఎక్కడ మనకి ఆవిరి లీక్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, మన బిర్యానీ ఇంట్లోనే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకా హోటల్కి ఎందుకు వెళ్తామండి, ఈ విధంగా మనం ఇంట్లో బిర్యానీ చేసుకోవడానికి అలవాటు పడితే హోటల్కి వెళ్ళి వేలు పోసే కంటే ఒక 200లో మనకి మంచి బిర్యానీ తయారవుతుంది. అదే ఈ బిర్యానీ హోటల్లో తినాలంటే మనకి 2000 పైనే అవుతుంది. చూసారా, ఎంతో మంచి కలర్ఫుల్గా, ఎంతో మంచి సువాసనతో, రైస్ కూడా చక్కగా విడివిడిగా దేనికదే కుక్ అయిపోయింది. ఇందులో ఉన్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. చక్కగా ఈ రెసిపీని మీరు ఇంట్లోనే తయారు చేసేసుకొని చక్కగా అందరూ ఈ రుచిని ఆస్వాదించండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను.